మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు కొనసాగుతుంది. రెండో రోజు సదస్సుకు ముఖ్య అతిథిగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సదస్సులో చట్టసభల మహిళా శాసనకర్తల విధి విధానాలు, సోషల్ మీడియా తీరుపై చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించేందుకు చేపట్టిన కార్యక్రమాలపై అందరి అభిప్రాయాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సేకరించి లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. తిరుపతిలో రెండో రోజు మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు కొనసాగుతోంది. రెండవ రోజు సదస్సుకు ముఖ్య అతిథిగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. సదస్సులో చట్టసభల మహిళా శాసనకర్తల విధి విధానాలు, సోషల్ మీడియా తీరుపై చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించేందుకు చేపట్టిన కార్యక్రమాలపై అందరి అభిప్రాయాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సేకరించి లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మా ప్రతినిధి రవివర్మ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. రవివర్మ, రెండో రోజు మహిళా సాధికారత కమిటీ సదస్సు వివరాలేంటి, ఏ విధంగా జరగనుంది? శ్రీదేవి, జాతీయ స్థాయి మహిళా సాధికారత సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అంటే పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ సభ్యులు అందరూ ప్రజాప్రతినిధులతో మొదటి సమావేశం తిరుపతిలో నిర్వహించబడతా ఉంది. నిన్న మొదటి రోజు సమావేశం పూర్తయింది. ఇవాళ రెండవ రోజు అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా ఈ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో మహిళల పట్ల అభద్రతా భావం నెలకొంటా ఉంది. విజన్ 2047 విజన్ ఏర్పాటు చేస్తూ రూపొందించే క్రమంలో ఆర్థిక భరోసా మహిళల్లో ఆర్థిక భరోసా నింపడంతో పాటు వారిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలనే దృక్పథంతో కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు ఆ మేక్ ఇన్ ఇండియా క్రమంలోనే భాగంగానే మహిళల్లో సాధికారత సాధించాలనే లక్ష్యంతో ముఖ్యంగా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించుకొని ఆ అభిప్రాయాలకు అనుగుణంగా పార్లమెంట్లో చర్చించి తదనుగుణంగా చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్రజాప్రతినిధుల సమావేశం మొదటగా తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఈ తిరుపతిలో నిర్వహించిన మొదటి సమావేశం, అలాగే ముంబైలో రెండవ సమావేశం, అలాగే ఒరిస్సాలో మూడవ సమావేశం నిర్వహిస్తారు. ఈ 3 సమావేశాల్లో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను అన్నింటినీ కూడా తీసుకునేసి అనంతరం పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టి పార్లమెంట్లో చర్చించిన పిదప చట్టం రూపాంతరం చెందే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తిరుపతిలో 2 రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కుల విధానం పట్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాగే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న మహిళల పట్ల జుగుప్సాకరంగా ట్రోల్ అవుతున్నటువంటి విధానాలను కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయి మహిళల భద్రత, పరిరక్షణ, ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా కూడా ఈ ప్రజాప్రతినిధుల చర్చలు అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే నిన్న ఆర్థికపరమైన అంశాల్లో మహిళల పాత్ర ఏంటి అనే దాని మీద నిన్న చర్చ జరిగింది. ఇవాళ అంటే సమాజంలో మహిళలకు అభద్రతా భావం నెలకొంటా ఉంది. భద్రతాపరమైన ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది ఏంటి అంటే నేడు సమాజంలో
పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్న క్రమంలోనే మహిళలకు పూర్తి స్థాయి స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత, పురుషులతో సమానంగా మహిళలకు కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై ఉందని చెప్పేసి నిర్ధారించే ఇలాంటి సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చట్టసభలో ప్రవేశపెట్టే ముందు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకునేసి దాని అనుగుణంగా కార్యరూపం దాల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మేరకే ప్రజాప్రతినిధుల సమావేశం ఇవాళ తిరుపతిలో జరుగుతూ ఉంది. రెండవ రోజు సమావేశం జరుగుతూ ఉంది. ఈ రెండవ రోజు ప్రతినిధుల సమావేశంలో ఇవాళ మీడియా అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విధానం, సోషల్ మీడియా ముఖ్యంగా మహిళల పట్ల చులకనగా వ్యవహరించడం, అలాగే మహిళలు ఒక ఆట వస్తువుల పరిగణించి వ్యవహరిస్తున్న విధానాన్ని పట్ల కూడా ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే దానికి తగ్గట్టుగా కార్యరూపం చట్ట సవరణ చేసి కార్యరూపం దాల్చాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ప్రజాప్రతినిధుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు ఇవాళ గవర్నర్ నేతృత్వంలో అబ్దుల్ నజీర్ గవర్నర్ నేతృత్వంలో ఈ రెండవ రోజు ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. తదనుగుణంగానే ఇవాళ సాయంత్రం వరకు జరిగే సమావేశంలో ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకునేసి సభ సాయంత్రం ముగిస్తుంది. అనంతరం ప్రజాప్రతినిధులందరూ కూడా కాళహస్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేసి తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని మరో 2 సమావేశాల్లో కూడా నిర్వహించి ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుని చివరగా పార్లమెంట్లో జరిగే అంటే మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశం పార్లమెంట్లో ఈ అంశాలన్నింటినీ కూడా పార్లమెంట్లో ప్రస్తావించి తదనుగుణంగా చర్యలు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి చట్టం తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. ఆ దిశగా రెండవ రోజు